At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే విదితి గారు. ప్రతిదానికి మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం వల్లే మన ఆలోచన విధానం అని మనం మాట్లాడుకున్నాం. అందుకే కాబోలు కొన్నిసార్లు అంటే నెలలో ఒక 2 సార్లు అయినా ఉపవాసం కనుక ఉండగలిగితే నీ మనస్సుని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు అని మాకు అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఉపవాసం అనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అలా తీసుకుంటే ఎవ్రీ మంత్ ఏకాదశి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే ఇలా మనం స్పిరిచువాలిటీగా ఆధ్యాత్మికంగా పుణ్యము నీ శరీరాన్ని కూడా నువ్వు బ్యాలెన్సింగ్ చేసుకున్నట్టు ఉంటుంది అని. మనకి తొలి ఏకాదశి అంటే పండగలన్నీ ఇంక నుంచి ప్రారంభం అవుతూ ఉంటాయి. రాబోతోంది మరికొద్ది రోజుల్లో. ఇంకా ఉపవాసం గురించి తెలిసిందే. మేమందరం అయితే ఆహారం తీసుకోకపోవడమే ఉపవాసము, పెద్దవాళ్ళు అదే చెప్పారు అని మేము ఇది పాటిస్తున్నాం. మీరు చెప్పేది ఏంటి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. మరి అసలు ఏంటి, మేమేం పాటించాలి ఇప్పుడు? అది అందరికీ తెలుసున్నది. ఉపవాసం అంటే వాసం అంటే నివాసము, ఉప అంటే దగ్గర, భగవంతుడి దగ్గరగా నివాసము. భగవంతుడి దగ్గరగా నివాసము ఉండడానికి ఎరుకతో ఎలర్ట్గా ఉండడానికి మన పెద్దలు ఏం చేశారంటే 2 రకాలు. ఉపవాసము శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము 2 ఉంటాయి. శారీరక ఆరోగ్యం ఎందుకనంటే మీరు ఎప్పుడు ఆ ఎపటైజ్కి అలాగ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి దానికి రెస్ట్ ఇవ్వడం ఒకటి. తర్వాత చెడు కణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు కణాలన్నీ కూడా పోవడం కోసము ఇది పెట్టాం. మనోనిగ్రహము, మరి ఉపవాసం అని భగవంతుడి దగ్గర అయితే తప్పించి మీకు మనోనిగ్రహం ఉండదు కాబట్టి ఇలాగ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెలలో ప్రతి మాసంలోనూ ఉంటుంది ఏకాదశి. కానీ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటే మొదట నువ్వు భగవంతుడు అంటే ఇయర్లో మొదటది భగవంతుడి దగ్గరికి చేరుకునే పండగ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశిలో మీకు అసలు ఒరిజినల్గా అయితే ఏకాదశ అంటున్నారు మీరు, ఏకాదిశ. అది దిశ అంటే మార్గము, ఏకం వైపు మార్గము. ఏకం అంటే ఏంటి? ఒక్కటి. భగవంతుడు ఉన్నదంతా ఒక్కటే కాబట్టి ఆ ఒక్క వైపుకి నువ్వు దిశ అంటే మార్గము కోసము ఏకాదిశని ఏకాదశ అనేసారు. ఎంత చక్కటి అర్థం ఉందమ్మా. మరి అసలు మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ అది. ఓకే. ఏకాదిశ అన్నప్పుడు ఆ మార్గం, ఏకం వైపు మార్గము అన్నప్పుడు మీరు ఆహారం తీసుకోవాలి అని అంటే కనుక ఆలోచనలు వచ్చేస్తే ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి తమస్సు వచ్చేస్తుంది. కాబట్టి ఆహార నియమం అందుకు పెట్టారు. ఓకే. సో దాంట్లో మళ్ళీ మనం ఉండలేం కాబట్టి టీ తాగేయచ్చా, కాఫీ తాగేయచ్చా, లేకపోతే ప్రసాదం తినేయచ్చా, ఇన్ని రకాలు చెప్తున్నారు. అవును, అంటే ఉడికించినవి తినద్దు ఇలా ఏవో చెప్తారు. ఎందుకని అసలు ఉండలేని వాళ్ళ కోసం అది పెట్టారు. ఉండగలిగితే నిరాహారంగా పూర్తిగా ఎంటీ స్టమక్తో వాటర్ ఒక్కటే తీసుకుని మీరు చేయగలిగితే కనుక 2 రకాల ఉపయోగం. ఒకటి శరీరంలో కణాలన్నీ వేస్ట్ అన్నీ పోతాయి ఒకటి. రెండవది ఏంటంటే ఆహారం తీసుకున్నప్పుడు కొంత శక్తి దానికి పోతుంది. అలా పోకుండా ఇది అంటే నేను ఉండలేను అన్నది మానసిక పరిస్థితి. అందుకే భగవంతుడితో లింక్ పెట్టినప్పుడు ఆ మానసిక పరిస్థితి స్ట్రాంగ్ అవడం కోసం లింక్ పెట్టి ఉంచారు. కాబట్టి నేను ఉండగలను, నేను భగవంతుడికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను, అట్లీస్ట్ ఈ ఒక్క రోజు నా ఆహారాన్ని వదిలేసి త్యాగం చేస్తాను. అన్నీ ఆయనే ఇస్తున్నాడు మనకి, ఎంతో త్యాగం చేస్తున్నాడు భగవంతుడు. నేను ఈ ఒక్కరోజు త్యాగం చేయలేనంటారా? చేయొచ్చు అనుకుంటే అని మనం ఏమైనా నిర్ణయించుకుంటే ఉండగలరు. అలా ఉన్నప్పుడు ఇంకా మరీ ఉండలేకపోతే రాత్రి ఏదైనా పలహారం కాదు, పలహారం అంటే టిఫిన్లు, ఇవన్నీ వచ్చేస్తాయి. పలహారం అనలేదు, ఆహారము అన్నారు. అంటే ఫలాల్ని ఆహారం కింద తీసుకోమని.
ఫ్రూట్స్. అంతే, అంతవరకే చెప్పారు. అంతే పలహారం అని చెప్పి ఇడ్లీ దోశ లేకపోతే ఇంకోటి తిన్నారు అని అంటే అది టిఫిన్లోకి వచ్చేసింది కదా అది. సో ఫలాహారం అంటే ఫలాలు అంటే న్యాచురల్గా వస్తాయి కాబట్టి ఆ న్యాచురల్గా ఉండే శక్తి మనకి సరిపోతుంది. మీరు ఫలాలు తీసుకోవాలంటే అసలు మన ఇంట్లో ఏదైనా ఒక పండు పండింది అనుకోండి, ఆ పండు పూర్వం అయితే కనుక ఇలా ఉపవాసం ఉన్నవాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని చెట్టు నుంచి కోసుకుని తినేవారు. ఎందుకనంటే ఆ చెట్టు నుంచి ఆ ప్రాణశక్తి వస్తుంది. అందుకని ఒక్క ఫలం తీసుకుంటే అది రోజంతా వాళ్ళకి ఎనర్జీని ఇచ్చేది, ఆ మన్నాడంతా కూడా బోల్డ్ ఎనర్జీ ఇచ్చేది. ఇప్పుడు మనం కోసి ఫ్రిడ్జ్లో పెట్టి బజార్ నుంచి తెచ్చి దాంట్లో జీవకణాలు చనిపోయి రుచి ఉంటుంది కానీ జీవకణాలు చనిపోతాయి కాబట్టి మనకి శక్తి సరిపోదు. కాబట్టి మా పూర్వీకులందరూ మేము చూసింది ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా దొడ్లో ఉండే ఏ ఫలాలు ఉంటే అవి తీసుకునేవారు, అలాగే తినేవారు. సో చదువుకోపోయినా వాళ్ళకి అన్నీ తెలుసు వరుసగా. కాబట్టి ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మాకు తెలిసినంత వరకు దొడ్లో అన్ని రకాల ఫలాలు ఏర్పాటు చేసుకునేవారు. మీరు ఏకాదశి తప్పనిసరిగా ఏకాదశ అన్నప్పుడు ఏకం వైపు భగవంతుడి వైపు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి నిరాహారంగా ఉంటే నిర్గుణ స్థితి వస్తుందంటే గుణం లేవదు. ఎందుకు గుణం లేవదు అని అంటే మీరు తీసుకునే ఆహారంలో రజస్సు తమస్సు ఏమీ ఉండదు. ఆహారమే తీసుకోవట్లేదు కదా, తీసుకోవట్లేదు కాబట్టి నిరాహారము నిర్గుణ స్థితినిస్తే ఏకం వైపు ప్రయాణం చేయడాన్ని ఏకాదశ అన్నారు. అది ఏకాదశి. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఆ రోజు నైట్ పండ్లు తీసుకోవచ్చా? అవి కూడా మేము ఉండగలము ఉండగలిగితే అవి కూడా తీసుకోకుండా మరుసటి రోజు వరకు ఉంటాయి. ఇంకా లోపల ఎంతో శుద్ధి అవుతుంది. ఉండలేము మేము ఏవో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని అనుకుంటే తీసుకోమంటున్నాను నేను. ఓకే. అలా అనుకుంటే ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తీసుకోమంటున్నాను. మరుసటి రోజు ఎప్పుడు తీసుకోవాలమ్మా మళ్ళీ ఆహారం? మరుసటి రోజు ఇప్పుడు ఏకాదశి చేసిన తర్వాత ద్వాదశి భోజనం చేస్తారు. మరుసటి రోజు మీరు వండుకుని స్నానం చేసి వండుకుని మీరు చక్కగా ఎప్పుడు వండుకుంటారో అప్పుడు తీసుకోవడం మంచిది. ఓకే. అది ఏకంగా భోజనమే చేసేయమంటారు. అందుకే డైరెక్ట్గా భోజనం చేసేయమంటారు. ఎందుకంటే భోజనంలో మళ్ళీ పులుపు తీపి అన్ని రకాలు వస్తాయి కాబట్టి అది కరెక్ట్గా సరిపోతాయి. క్యాలరీలు సరిపోతాయి, విటమిన్స్ సరిపోతాయి, అన్నీ సరిపోతాయి, బ్యాలెన్స్ అవుతుంది. అందుకే ద్వాదశి భోజనంలో పులుపు కంపల్సరీ ఉంచేవారు. ఉంచి ఆహారము తీపి పరవాన్నం వండుకుని కంపల్సరీ పరవాన్నం పెట్టేవారు. తీపి పదార్థము అన్నింటికి పూర్వం పెద్దలు ఏది పెట్టారో అది పర్ఫెక్ట్ అమ్మా. సీజన్కి తగ్గట్టుగా మీరు మార్చేసుకుంటే మాత్రం కష్టం. సీజన్కి తగ్గట్టుగానే పెట్టారు వాళ్ళు. అందుకే ప్రత్యేకించి మనం తీసుకుంటున్నట్టు ఇప్పుడు ప్రోటీన్ అని ఇది అవసరం లేకుండా పోయింది. అప్పుడు అట్లా తీసుకోలేదు, అప్పుడు అవసరం లేదు. అన్నింట్లోనూ వాళ్ళు కరెక్ట్గా చూసుకుని తీసుకున్నారు అన్నీను. సో భూమి నుంచి కూడా సారం అంతే ఉండేది. మీరు ఇప్పుడు పురుగుల మందులు ఎరువుల మందులతోటి ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా శ్రద్ధగా ఉండాలి. మనం తినే ఆహారము ఎరువులు పురుగులు కాబట్టి చాలా శ్రద్ధగా ఉండాలి. మీరు సలాడ్ తీసుకున్నారనుకోండి, అందుకే కదా బాయిల్డ్ లేకుండా సలాడ్ తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకని అంటే మీరు మీ అంతటి మీరు పండించుకుని ఎరువులు పురుగులు లేకపోతే సలాడ్ తీసుకోవచ్చు. ఓకే. పురుగుల మందు ఎరువుల మందు తోటి మనం సలాడ్ తీసుకుంటే కనుక మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. అమ్మ నేను విన్నంత వరకు ఏకాదశి రోజున ధాన్యంలో ఏదో అంటే రాక్షసుడో ఏదో ఉంటుంది. ధాన్యం అంటే రైస్ తీసుకున్న వాళ్ళకి ఈ రూపంలో ధాన్యాన్ని కనుక మనం సేవిస్తే దోషము, అంతకుమించి మీరు వేరే ఏం తీసుకున్నా కూడా తప్పులేదు అని చెప్పి అది ఎవరెవరో శాస్త్రము ప్రమాణం అయినప్పుడు శాస్త్రములో మనకి పూర్వం అంత పెద్దలు ఏం పెట్టారో అదే కరెక్ట్ అమ్మా. ఎవరెవరో ఏదో చెప్తే కనుక రకరకాలుగా చెప్పి ఉండవచ్చు, ఎవరెవరో ఏదో చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు అసలు చేసేది ఎందుకు అది ముందే తెలియచేసాము. చేసేది ఎందుకు? ఇప్పుడు ఉట్టప్పుడు కూడా ఉపవాసాలు ఉండొచ్చు. మీరు ఏ మతంలో ఎందులోనైనా ఉపవాసాలు ఉన్నాయి చూడండి. అది ఎందుకు చేస్తున్నారు? మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా ఉపయోగపడాలి ఉపవాసం అంటే. రెండు రకాలుగా ఉపయోగపడాలి. శుద్ధి కోసం కదమ్మా.
మానసిక శుద్ధి, శారీరక శుద్ధి. దీనికోసం ఉపవాసం. మానసిక శుద్ధి భగవంతుడి వైపు జర్నీ చేసినప్పుడు వస్తుంది. శారీరక శుద్ధి ఉపవాసంతో మీరు నిరాహారంగా ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ రోజు దైవ చింతనతో ఉండాలి అంటే ఏదైనా నామం కానీ పూర్తిగా ఎందుకు ఉపవాసం ఎంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీరు భోజనం వైపు దృష్టి లేకపోతే మిగతా విషయాలు ఒట్టి ఉపవాసమే సరిపోదు. ఉపవాసం ఉండి 2 సినిమాలు చూస్తాను, సీరియల్ చూస్తానంటే కుదరదు. అలా కుదరదు. పూర్తిగా భగవన్నామం, మీరు గ్రంథం చదువుతారా, నామం చెప్పుకుంటారా, లేకపోతే పూజ చేసుకుంటారా, మీ ఇష్టం. జపం చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మార్చి మొత్తం మీద రోజంతా భగవంతుడితో గడపడము అనేది పెట్టుకోవాలి. ఆ రోజే అన్ని పనులు పెట్టుకోకుండా ముందు వెనక పనులు చేసేసుకుని ఏకాదిశ అంటే దిశ అంటే మార్గం కాబట్టి ఆ మార్గంలో మనం ఉండడం కోసము ఇది చేస్తున్నాము అని తెలుసుకుని ఆ రోజంతా భగవద్ ధ్యానంలో ఉండడము. ఇంట్లో పిల్లలు ఏదో ఇబ్బందులు ఉంటే కనుక కొద్దిసేపు వాళ్ళకి చూసి వాళ్ళకి కూడా చెప్పొచ్చు చక్కగా, మేము ఉపవాసం ఉన్నాం, భగవద్ ధ్యానంలో ఉంటాం, ఈ రోజుకి మీరు ఇది చేసుకోండి అంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. పిల్లలు కూడా ఉపవాసం ఉండొచ్చా అమ్మా? ఉండొచ్చు. 10 years లోపు ఉండరు, మిగతా అంతా 10 years దాటితే ఉండవచ్చు, చక్కగా ఉండవచ్చు. ఉండలేరు 10 years లోపు. 10 years దాటితే వాడికి కొంచెం తెలుస్తుంది కాబట్టి 10 years దాటిన తర్వాత ఉపవాసం ఉండొచ్చు. ఓకే, చాలా సంతోషం అమ్మా, చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ఏకాదశి అంటే నేనైతే మొదటిసారి విన్నా ఈ వివరణ మీ నుంచి. చాలా సంతోషంగా ఉందమ్మా, ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.